సినీ పరిశ్రమలో వివాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నాళ్లుగా పాపులర్ నటీనటులు మరణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. కొన్నాళ్లుగా ఆయన వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ వస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి 9:30 సమయంలో ఆయన మరణించినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కీరవాణి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. రాజమౌళి దంపతులు కూడా మహేష్ బాబు సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి శివశక్తి దత్తా గారికి నివాళులు అర్పించేందుకు వెళ్లారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తన సానుభూతి తెలుపుతున్నారు. శివశక్తి దత్తా చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. జానకి రాముడు అనే సినిమాకు కథ రచయితగా వివరించారు. సై, ఛత్రపతి, రాజన్న, ఎన్టీఆర్ కథానాయకుడు, సవ్యసాచి, జాంపిరెడ్డి, త్రిబులార్, హనుమాన్ వంటి సినిమాలకి పాటల రచయితగా కూడా పనిచేశారు. ఇక శివశక్తి దత్తా అసలు పేరు కోడూరు సుబ్బారావు కాగా ఆయన 1932 అక్టోబర్ 8వ తేదీన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. శివశక్తి దత్తాకు 3 సంతానం ఉన్నారు. వారి పేర్లు కీరవాణి, కళ్యాణి మాలిక్, శివశ్రీ కంచి. ఇక శివశక్తి దత్తాకు అన్న, అక్క, 4 తమ్ముళ్లు ఉన్నారు. వారిలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ శివశక్తి తమ్ముడు. ఇక సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఉన్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్తా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. శివశక్తి దత్తా మృతికి ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృవియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.